हास्यपान्वय संजातं नारसिंहपदाश्रितं రామానుజగురుం వందే పాణినీయపయోనిధిం. భాగవత సద్గోష్ఠికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ మళ్ళీ మన వ్యాసంగాన్ని పనులు ప్రారంభం చేసుకున్నాం. చాలా గ్యాప్ తీసుకోవాల్సి వస్తుంది కొన్ని కారణాల వల్ల. మనం ఎస్టిపి సీతమ్మ గారి రచనల్లో రామాయణం, వచన రామాయణం ప్రవచన.com ఉన్నది అని చెప్పాను. వాటితో పాటే ఇంకా కొన్ని ఆవిడ రచనలు ఉన్నాయని చెప్పుకున్నాం. దాంట్లో రామాయణ రహస్యాలు అనే దాంట్లో అహం వేద్మి, సిద్ధాశ్రమం, పర్ణశాల, శబరి ఈ 4 అంశాలని కలిపి 4 ఘట్టాలని ఒక పుస్తకంగా వేశారు. ఇది ఒకసారి కనుక చూపించాను. దాంట్లో ఫస్ట్ పార్ట్ మనం అహం వేద్మి అనేది చూసుకుంటున్నాం, అది చెప్పుకుంటున్నాం. దశరథుని దగ్గరికి సరే, దీనికి ముందర మనకు అలవాటుగా ఏదైనా ఒక శ్లోకాలు చదువుకుందాం అనుకున్నాం కదా. దాశరథి శతకంలో మొన్న ఒక ఫస్ట్ ఎపిసోడ్ అయింది, ఒక ఎపిసోడ్ అయింది మనకి. దాంట్లో ఒక 10 శ్లోకాలు చదివాను దాశరథి శతకంలో. ఇవాళ మళ్ళీ ఇంకొక కొన్ని చదువుకునే ప్రయత్నం చేద్దాం. 11వ శ్లోకం నుంచి. శ్రీ రఘువంశతో యతికి సీతమయు కడవైన నీ పవిత్రోరు పదాబ్జముల్ వికసితోత్పల చంపక వృత్త మాధురీ పూరితవ ప్రసూనములన్ పూజలొనత్యదన్ చిత్తగింపుమి తారకనామ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. గురుతరమైన కావ్యరస కుంభన కబ్బుర మంది ముష్కరుల్ సరసులమాట్కి సంతశిలన్ జాలుదురోటు శశంక చంద్రికాంకురముల కిందు కాంతమణి కోటి స్రవించిన భంగి వింధ్యభూధరమున జారునే శిలలు దాశరథి కరుణాపయోనిధి. తరుణి కులేశ నానుడులందప్పులు గల్గిన నీదు నామ సద్విరచితమైన కావ్యము పవిత్రముగాదే వియన్నదీ జలం బరుగుచు వంకయైన మలినాకృతిన్ బారినన్ తన్మహత్వమున్ తరమె గణింపనెవ్వరికి దాశరథి కరుణాపయోనిధి. దారుణ పాతకబ్దికి సదా పడబాగ్ని భవాకులత్తి విస్తార తవానలార్తికి సుధారస వృష్టి దురంత దుర్మతాచార భయంకరాట వికిన్ చండ కఠోర కుఠార ధార నీ తారక నామ మెన్నుకన దాశరథి కరుణాపయోనిధి. అరుణకు అగ్నిభీషణున కద్రిజకున్ తిరుమంత్రరాజమై కరికి అహల్యకున్ ద్రుపద కన్యకునార్తి హరించు చుట్టమై పరగిన ఎట్టి నీ పతిత పావన నామము జిహ్వపై నిరంతరం నటింపంచేయుమికన్ దాశరథి కరుణాపయోనిధి. ముప్పునన్ కాలకింకరులు ముంగిట వచ్చిన వేళ గొప్పరమైన చోన్ కపము కుత్తుక నిండిన వేళ బాంధవుల్ గప్పిన వేళ నీ స్మరణ గల్గదో నాటిన్కిప్పుడే తప్పక చేతు మీ భజన దాశరథి కరుణాపయోనిధి. పరమ దయానిధే పతిత పావన నామ హరేటంచు సుస్థిరమతులై సదా భజన చేయు మహాత్ముల పాదధూళి నా శిరమున తాల్తు మీరట కుంచేరకుండంచు యముండు కింకరోత్కరముల కానబెట్టునట దాశరథి కరుణాపయోనిధి. అజునకున్ తండ్రి వయ్యు సనకాదులకున్ పరతత్వమయ్యు సద్విజముని కోటికెల్లన్ కులదేవత వయ్యు దినేశ వంశభూజులకు మేటి వయ్యున్ పరిపూర్ణుండవై వెలొంగొందు పక్షిరాధ్వజమిమున్ ప్రస్తుతించెదను దాశరథి కరుణాపయోనిధి. పండిత
రక్షకుండఖిల పాప విమోచనుండబ్జ సంభవా అబ్జ సంభవా ఖండల పూజితుండు దశకంఠ విలుంఠన విలుంఠన చండకాండ కోదండ కళా ప్రవీణుండను తావక కీర్తి బధూటి కిత్తున్ పూదండలు గాగన్నా కవిత దాశరథి కరుణాపయోనిధి శ్రీరమ సీతగాంగన్ నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాంగ విరజానది గౌతమింగా వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రమంగాగ వసింతు చేతనోత్తారకుండైన విష్ణుండవు దాశరథి కరుణాపయోనిధి 20 వరకు అయింది. తర్వాత పాఠ్యాంశంలోకి వెళ్దాం. విశ్వామిత్రుడు దశరథ మహారాజు దగ్గరకు వచ్చి తన యజ్ఞాన్ని రావణ్ణి అనుచరులైనటువంటి మారీచ సుబాహులు రక్తధారాలతో విఘ్నాలను ఎన్నో కలిగిస్తున్నారు రకరకాల మాయలతోటి. వారిని సంహరించి నా యజ్ఞాన్ని పరిపూర్తి చేయడానికి తగినటువంటి వాడు ఎవరని నేను ఆలకిస్తూ ఉంటే ఒక రూపం నా ముందు కనపడుతోందయ్యా. సర్వలక్షణ లక్షితుడు, ధైర్య పరాక్రమములు కలిగిన వాడు, సర్వలక్షణ శోభితుడైనటువంటి నీ కుమారుడే నాకు భాషిస్తున్నాడు. అంచేత నేను ఆయనే తగిన వాడని, ఆయన ఎక్కడున్నాడా అని వెతికి ఆఖరికి నీ పుత్రుడుగా తెలుసుకొని ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు. చెప్తే ఆ దశరథుడు మిగతా వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఆతిథ్యం ఇచ్చారు, కూర్చోపెట్టారు. స్వామి, మీరు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది, మీకు ఏం కావాలా, మీరు ఏది అడిగినా ఇస్తాను అని మాట అనేశాడు. అంతే అప్పుడు ఈయన తన కోరికని బయటపెట్టాడు. అది వినేసరికి పాపం లేక కలిగాడు, ముద్దులు పెట్టాడు. మీసాలు ఇంకా వస్తున్నవాడు, ఇంకా యవనంలో ప్రవేశించలే తగిన వాడు. అలాంటి పిల్లవాడిని అమ్మో రాక్షసుల దగ్గరికి ఎలా పంపించేది, ఏం చేసేది అని చెప్పి చాలా తొట్టు పడిపోయాడు దశరథుడు. పోనీ వద్దు అందామంటే ధైర్యం లేదు, పంపిద్దాము అన్నా ధైర్యం లేదు. ఎందుకంటే విశ్వామిత్రుడికి విపరీతమైన కోపము. ఈ పంపించను అంటే ఏం చెప్పిస్తాడు అనేటువంటి ఓ పక్కన భయం, ఓ పక్కన పితృవాత్సల్యం, ఆ బిడ్డని వదలలేనటువంటి ఒక బలహీనత, ఇవన్నీ చుట్టుముట్టేస్తుంటే అప్పుడు చెప్తున్నాడు, నువ్వు నాకేదో చేత కాదనో, నా యజ్ఞాన్ని నేను పరిసమాప్తి చేసుకోలేనో కాదయ్యా నేను వచ్చింది, అది మాత్రం గుర్తుపెట్టు. ఏదో ఏదో పనికే నేను వచ్చినంతనే కానీ నాకు చేత కాదు అని మాత్రం అనుకోకు దశరథ. అంచేత మీ వంశం మీద ఉండేటువంటి అభిమానం చేత మీ పుత్రుడికి ఎన్నో రకాలైనటువంటి మంగళాలు కలిగించాలని నేను వచ్చానయ్యా అని చెప్పి వారికి చెప్తాడు. చెప్పాక ఎన్నో చెప్తాడు పాపం. ఎన్నో చెప్పాక అప్పుడు అంటాడు, నాకు ఇదిగో నేను ఆఖరి చెప్తున్నాను విను, నీ బిడ్డడికి ఎటువంటి ఆపద కలగదు. అయ్యో అతనేమో ఏమిటి ఆకలి దప్పులు కాగుతాడా, అయ్యో చిన్నపిల్లాడు కదా అలా అనుకోకు. ఆకలి దప్పులు రాకుండా నేను అస్త్రాలను ఇస్తాను, ఎన్నో శస్త్రాలను ఇస్తాను, ఆఖరికి అన్ని ఇచ్చి ఎంత సిరిని కూడా ఇస్తాను. సిరి అంటే సంపత్తు అని, సంపద అని అర్థం. ఆ దశరథ మహారాజుకి అన్న సంపదలకు లోట. ఇక్కడ సిరి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అయినటువంటి సీతమ్మ తల్లినిచ్చి వివాహం చేయిస్తాను అని భావిలో జరగబోయేది మంగళాన్ని కూడా ఇక్కడ చెప్తున్నారు. ఈ వాల్మీకి మహర్షి ఈయన ద్వారా చెప్తున్నారు. ఏమిటయ్యా ఏం చెప్పినా సరే నువ్వు అలా బెల్లం కొట్టిన రాయిలా ఉన్నావు. పోన్లే, నా మాట మీద నీకు నమ్మకం లేకపోతే నీ 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 ఏంటి సభలో ఎంతో మంది, నీ ఆస్థానంలో ఎంతో మంది ఆరితేరిన పండితులు ఉన్నారు కదా, వాళ్ళతో సంభాషణ చెయ్యి, వాళ్ళతో ఆలోచించి చెయ్యి. మీ కులగురువైనటువంటి వశిష్ఠ మహర్షి కూడా ఉన్నారు కదా, ఆయన త్రికాల వేది, నా గురించి కూడా ఆయనకి తెలుసు కదా, అంచేత నువ్వు ఆయనతో చెప్పి మీ గురువుగారు ఒప్పుకుంటేనే పంపించు,
ఏమిటయ్యా ఏమీ మాట్లాడకుండా బెల్లం కొట్టిన రాయిలా అలా ఉండిపోయావు అని ఆఖరికి ప్రశ్నిస్తున్నాడు. తర్వాత పాపం దశరథ ఇంకా ఏం చేయడానికి పాలుపోక, సర్లే గురువు గారిని అడుగుదాం అనుకొని ఏకాంతంలో ఆ వశిష్ఠ మహర్షిని కలిశాడు. కలిసి ఓ పక్కన తన స్వగతం మనసులో తనున్న మాటలు, అలాగే ఆ గురువు గారితో ఏం చెప్తున్నారనేది ఇవాళ విషయం. ఈ ఋషి యాగం ఏదో తలపెట్టినట, దాన్ని కొనసాగనీయక రాక్షసులిద్దరు తిప్పలు పెట్టుచున్నారట. దీనికై మా ముద్దుల పట్టి రాముణ్ణి పంపమని తాను వచ్చినట. పూర్వము శత్రువుల దాడుల నెరుగుదమే కాని ఇట్లు మున్నుల దాడుల నెరుగము. రాముడా 12 దాటని పసివాడు, యుద్ధమునకు చాలనివాడు, లేక లేక కలిగి ఈనాటి కాలము కలిసి వచ్చి వాడు మా కన్నుల పండుగ ఉండుట. అయ్యో, ఈ కౌసుకునికి కన్ను కుట్టినదేమో. రాముడు ముక్కుపచ్చలారిని పసివాడు, లేత ఎండకే వాడి ఒత్తులగు సుకుమార శరీరుడు. ఈ ముని కళ్ళ నిట్లు పడినో, వీన్ని అడవుల పాలు చేయగా దాపురించినాడు. రాజబిడ్డడు అడవుల తిరుప్పవచ్చెను అంటున్నాడు. అయ్యో, ఇదంతా అర్థమైపోయింది కదా. అంటే ఆ తండ్రి యొక్క ప్రేమ, తల్లిదండ్రుల యొక్క ప్రేమ ఎలా ఉంటుందో చూడండి. ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళు చాలా చిన్నపిల్లలుగా వాళ్ళ క్షేమాన్ని మనమే చూడాల్సి వచ్చేటట్టుగా, వాళ్ళ ఆ శరీర సౌందర్యం ఎక్కడ మసిపోతుందో అని ఎండాకొండ తిరిగి ఏమిటో ఈ అడవుల పాలు చేయాలనుకున్నారా? ఇన్నాళ్ళు ఎన్నో చూసామయ్యా. ఇతర రాజులు దండెత్తడం, రాజ్యాలని ఆక్రమించుకోవడం, ఇవన్నీ చూసాం గాని మునులు అంటే ఏదో ముక్కు మూసుకొని హాయిగా అడవుల్లో తపస్సు చేసుకుంటారు అనుకుంటే, ఏమిటయ్యా ఈ ముని దాడులు ఏమిటి మాకు అని బాధపడుతున్నాడు. ఏమిటో ఎండకి వాడిపోయి ఒత్తు అయిపోతున్నాడు అంట. చూసారా, ఒత్తు అంటే ఏమిటి? చాలా క్షీణించిపోతున్నాడు అని కదా. సుకుమారమైనటువంటి ఆ శరీరము వడదెబ్బకి ఏమైపోతుందో. అయ్యో, ఈ బిడ్డడు ఏదో కలిగాడు, మా కళ్ళ ఎదుట కన్నుల పండుగ హాయిగా ఉన్నాడు అని మేము ఆనందపడితే టైంలో ఈ ముని దృష్టి ఎలా పడిందో అంటాను చూడండి. వీడి దృష్టిని పడ్డాడమ్మా నా బిడ్డ, ఏమైపోతాడు. అమ్మో, వాడాన్ని మనం చూడండి కొంచెం భయపడతాం వాళ్ళని చూసి కొంతమందిని. అలా ఉంది పాపం ఈ దశరథుని పరిస్థితి. అడవుల్లో తిప్పాలని నా సుకుమారుణ్ణి వచ్చాడు, దాపురించాడు అంటున్నారు. తాను ఆర్జించిన మహాత్మంతయు దేవతల వెలయాలు మెనకపాలు చేసి నేడు తనపై పడుచున్న రాక్షసులను ఏమీ చేయలేక లోకుల బిడ్డలు తేరగా ఉన్నారని, తానొక గొప్ప మునినని గాజుచుడు విచ్చేసినాడు. నా మెడపై గండ కత్తరే నిలిచినాడు. రాముని పంపుటగా బుద్ధి పుట్టుటలేదు. పంపనిచో ఈ మాయదారి ముని చెప్పించునేమో. తాను కన్న బిడ్డలనే చెప్పించిన కర్కోటకుడు వీనికి జాలి ఎక్కడిది? పరికించగా వీనికంటే ఆ పరశురాముడు ఎంతయో నయముగా కనిపించున్నాడు. మా గురువు వశిష్ఠుడు ఇతనికి తన ఇంటికి వచ్చినని సద్బుద్ధితో ఆతిథ్యమేగా ఏమైనది? ఆ కౌశకుడు అతని ఇంటికి నిప్పు పెట్టను కదా. ఆనాటి ఋషవేషము మారినను పుట్టుకతో వచ్చిన బుద్ధి మారునా? చూడండి, ఇంతసేపు మహానుభావుడు, మహాత్ముడు, త్రికాలవేది, మహా తపస్వి అన్ని అనుకొని చాలా ఆతిథ్యం ఇచ్చినటువంటి దశరథుడు తన బిడ్డకే ఎసరు పెడతాడేమో అని భయం. ఆ పుత్ర ప్రేమ వల్ల ఆ మమకార తీష్ణత ఎలా ఉంటుందో చూడండి అని. వీడి సంగతి నాకు తెలుసులే. ఒక్కసారి వీడి ఫ్లాష్ బ్యాక్ వెళ్తే ఏమిటో తెలిసిపోతుంది విశ్వామిత్రుడు అంటే ఏమిటో అని. కొన్ని చూడండి, ఎన్ని సంఘటనల్ని ఆ మనసులోకి మనకు వచ్చేస్తాయి చూడండి. ఎవరి మీద కోపం వచ్చేసరికి వాళ్ళు చేసిన మంచి పనులు గుర్తురావు. వాళ్ళు చేసిన ఇతరులు కావనండి, మన విషయంలో అవునండి, అవన్నీ ఏకరువు పెట్టేస్తాం. అది ప్రేమ కదా. అలా అలా వస్తుంది. ఇక్కడ ప్రేమతో ఈయన ఇలా అనుకుంటున్నాడు. అబ్బో, ఎంత తపస్సు చేశాడండి. ఏంటి ఋషి అవ్వాలి, మహర్షి అవ్వాలి, బ్రహ్మర్షి అవ్వాలి, రాజర్షి అలా ఒక్కొక్క స్టెప్ ఏదో ప్రమోషన్ కోసం వెళ్ళినట్టుగా అలాగ చేసుకొచ్చాడే. ఆ తపస్సంతా ఏమైంది? ఒక స్త్రీకి లోలుడైపోయి ఆ ఇంద్రుడు పంపించినటువంటి ఆ మేనకకి లోనైపోయి ఆవిడకి బందీ అయిపోయి ఆవిడకి అలా తను పెట్టించుకున్నాడు కదా. తన తపస్సు అంతా కూడా దుర్వినియోగం చేసుకున్నాడు కదా. అంతే అయిందా?
తన మీద పడుతున్న తనకేదో ఇబ్బంది వచ్చింది. సరే ఆ విషయం మనకొద్దు. పోనీ ఇప్పుడు యజ్ఞం చేసుకుంటున్నాడు. ఆ వచ్చిన రాక్షసులందరినీ తన తపస్సుతోటి హాయిగా వాళ్ళని సంహరించుకోవచ్చు కదా! ఇంకా సత్త లేదా? ఏ లోకుల పిల్లలు ఏమన్నా తేరగా దొరికారా? నా మీద వచ్చి పడ్డాడు చూడండి అని తేరగా ఉన్నారని తానొక గొప్ప మునినిగా నాకు అహం వేద్మి నాకు తెలుసు నీ రాముడు అంటే ఏమిటో ఈయన పరంధాముడు మామూలు రాముడు కాదు మామూలు బిడ్డ కాదు అన్నట్టుగా అర్థం వచ్చేట్టుగా నాకు తెలుసు రాముడి గురించి పరాక్రమం గురించి అన్ని కబుర్లు చెప్పేస్తున్నాడండి. అలా వచ్చేసాడు పెద్ద మునినాగా నా మెడప. అంతేకాదు ఎంత భయపెట్టేవాడు. ఇంకా చూడండి నా మెడ మీద అడకత్తెర పెట్టినట్టుగా చుండి ముందు నుయ్యి వెనక గొయ్యి అంటాను చూసారా? అలాగా పంపించానుకోండి నా బిడ్డ ఏమైపోతాడని నాకు ఎంత బాధగా ఉంటుందో అర్థం చేసుకోండి. అది పంపకపోయానుకోండి నా బిడ్డని నన్ను శపిస్తే పోనీదో నా బిడ్డని ఏం శపిస్తాడో, నా వంశాన్ని ఏం శపిస్తాడో, ఏమైపోతుందో అతని క్రోధంతో మొత్తం ఈ రఘువంశం అంతా. అలా మనసు బాధ అయిపోతుంది ఆయనకి. ఇంకా అంతే కదండి. వాడికి కోపం వస్తే కన్న బిడ్డలను కూడా శపించేసినటువంటి వాడు కదా! ఆ కథ మీకు తెలుసు కదా! అన్నట్టుగా ఇంకా వీడికి జాలి అనేది ఎక్కడుంది? కన్న బిడ్డలనే బాధ పెట్టి శపించినటువంటి వాడికి నా బిడ్డ గురించి ఆలోచించేంత అంత పెద్ద మనసు ఎక్కడుంటుంది? పోనండి. ఇంకా చూడండి ఆ పరశురాముడు కూడా ఆవేశ అవతారం ఎత్తి వచ్చాడు రైటే. నేనే రాముడిని నువ్వు కాదు నేనే పరంధాముడిని వెళ్ళాడు. ఏదో అప్పుడప్పుడు యుద్ధం చేశాడు. ఆఖరికి మన తప్పని తెలుసుకున్నాడు వెళ్ళిపోయాడు. ఇంకా ఆయనేనాడండి ఈయనకంటే అని మళ్ళీ కంపేర్ చేసుకుంటున్నారు. ఇదిగో ఏదైనా చెడ్డ పని చేయన వాళ్ళంటి వాడేనండి వీడు వాడో అథవా వీడో అథవా అని తిట్టేస్తాం మనం మామూలుగా చూడండి అలాగా. అదే పోని అవన్నీ వదిలేండి. అసలు మా గురువు గారి విషయంలో ఎలా చేశాడండి? శిష్యులందరిని వెంట వేసుకొచ్చి పరివారాన్నంతా మాకు భోజనం పెట్టండి ఆతిథ్యం ఇవ్వండి అంటే పాపం వశిష్ఠుడు ఆ కామధేను ద్వారా వాళ్ళకి అంత బ్రహ్మాండమైనటువంటి ఆ విందు ఏర్పాటు చేస్తే ఆఖరికి ఇంటి వాసాలే లెక్క పెట్టినట్టుగా ఆ ఆ గోవుని ఆ కామధేను నిమ్మని అడిగాడు కదండి. ఇవ్వపోయేసరికి పెద్ద యుద్ధం చేసి నానా బాధలు పెట్టేశాడు కదా! ఇంటికి నిప్పే పెట్టాడు. ఇంట్లో తిని ఇంటి వాసాలు లెక్కట్టుందంటే ఇదే. అలా సరే ఏమండి ఒక్కటి చెప్తాను. ఏదో వేషం వేసుకున్నంత మాత్రాన వాడి బుద్ధి ఎక్కడికి పోతుందండి? పైకేదో ముని వేషం వేసుకుని వచ్చాడు రైటే. ఏదో పైకి ఇలా కట్టాడు, కమండలం కట్టాడు, పెద్ద మహర్షిని అన్నాడు, ఇదన్నాడు, లోకాన్ని నమ్మించాడు రైటే. కానీ పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకల దాకా పోతున్నట్టుగా ఈయన బుద్ధి ఎలా మారుతుంది అని ఇలాగా అనుకుంటున్నాడండి. బుద్ధి మారిన రాముని నేను ఎరుగుదును వాడు సత్య పరాక్రమ కలవాడు అట్టివాని తత్వం మీరా గుర్తింపగవారు రాముడెవరో పరికించి వచ్చితని ఆ రహస్యమేదియో మీ కుల బ్రాహ్మణుడు వశిష్ఠుణ్ణి అడగమంటున్నాడు. ఇదెక్కడ పీడ వచ్చి పడను కదా! అయ్యో వశిష్ఠ మునీంద్ర గురుశ్రేష్ఠ నేను ఇప్పుడేమి చేయుదునయ్యా? ఇంతసేపు తను స్వాగతంగా అనుకున్నాడు. ఇప్పుడు అంటున్నాడు రాముడు నాకు తెలుసు అహం వేద్మి రాముడు ఏమిటో తెలుసు నాకు ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడని నేను ఎరుగుదును అని మనసులో మాట. సత్య పరాక్రమం కలవాడు మాట తప్పని వాడు పరాక్రమం కలవాడు. అట్టి వాని తత్వం మీకేం తెలుసున్నాయా దశరథ? నీకు ఊరికే పుత్ర ప్రేమ గుడ్డి ప్రేమ తప్ప ఆయన ఎటువంటి వాడో వాడు ఎంతటి పరాక్రమవంతుడో ఏమి శుభాలు అతని వల్ల మీ వంశానికి వస్తాయో పేరు ప్రతిష్ట వస్తాయి అవన్నీ నీకేం తెలుస్తాయా? నాకు తెలుసు కానీ అని అంటున్నాడు. ఇంకా ఏంటి కుల బ్రాహ్మణ్ణి అడగమంటున్నారు. సరే అందుకు మీ దగ్గరికి వచ్చాను వశిష్ఠ మునీంద్ర. ఏం చేయమంటారు? ఇప్పుడు ఏం చేయమంటారు? రాముని అతనితో పంపదమన్నదావా? ఏమిటి రాముని పంపించమంటారా? ఏం చెప్పండి. అందుకు నా మనసు ఒప్పుటలేదే. మీరు ఎక్కడ అనేస్తారో నాకు శత్రువైనటువంటి ఆ విశ్వామిత్రుడితో పంపించిన ఆయన పర్వాలేదు అనేస్తారేమో అని పక్కన భయం పాపం. మళ్ళీ గురువు గారు చెప్తే మాట తప్పడానికి లేదు. అందుకని చెప్తున్నాను నా మనసు ఒప్పుట్లేదే. పంపనిచో ఈ ముని తన ప్రతాపం చూపకమానడే. ముందు నుయ్యి వెనక గొయ్యిగా ఉన్నదయ్యా ఋషివర్య. మాకు తిక్కేన నీవి తరిని ధైర్యం చెప్పవేమయ్యా. ఏంటి ఈ తరి అంటే ఈ పరిస్థితిలో నువ్వే మిమ్మల్ని మా కుల గురువుగా నిన్నే నమ్ముకున్నాను. ఈ స్థితిలో మీరు ఏదో ఒక దారి చెప్పి మాకు ధైర్యం చెప్పకపోతే ఎలాగా? ఏదో తపస్సు ఇంటికి వచ్చాను ఋషి కదా
కోరికలేమి ఉండునని మాట వరుసకు ఏమి కావాలనో కోరిమంటిని. ఏదో మహానుభావుడు వచ్చాడు ఇంటికి, ఏదో ఆతిథ్యం వస్తే ఏదో మణులు మన్యాలు ఏదోటి అడుగుతాడు. అయినా ఋషులకి అంత కోరికలు ఏముంటాయిలే అనుకుని తొందరపడి మీరు ఏది కోరుకుంటే అది ఇచ్చేస్తానన్నమాట అనేసాను అని చెప్పుకుంటున్నాడు తను చేసిన తొందరపాటు పనికి. అంతే తల్లి వేరుతో సహా పాదుని పెకలించి వేయుచున్నాడే. ఆరికి ఏదో పళ్ళు నీ చెట్టు నుండి ఫలాలన్నీ ఇమ్మంటే ఇస్తాం కానీ వేళతో సహా కూకటి వేళతో సహా చెట్టునే తీసుకుపోయే వాళ్ళు రకం ఉంటారే, అలా ఉంది ఆయన పని. ఓ వశిష్ఠముని, ఋషి అయిన వానికి ఇటువంటి దురాలోచన ఉండదగిన. అంత తపస్సు ఎంత అన్నో తపస్సు చేసి ఎంతో చక్కగా ఉన్నవాడికి ఇలాంటి బుద్ధి అన్న తగిందైనా అన్నాడు. నీతో నేను మాట్లాడుటకు నేడెట్లు వీనికి బుద్ధి పుట్టెనో. ఆ ఆనాడతడు నిన్నెన్ని దూషణలు చేసెను, నీతో ఎంతగా కయ్యమాడెను. నా హృదయంలో అవి ఇంకనూ మండుచునే ఉన్నవి. గురుశ్రేష్ఠ, గడ్డము తెల్లబడినంత మాత్రం నా తత్వము శుద్ధమైపోవునా? రాకీలంలో జన్మించిన రాముని తత్వము మత్య మాంసములు సేవించి మెత్తని పాన్పు వైపరుండి సుఖించు రాజులు ఎరుగ నేరడట. వారికా తేజస్సు కనిపించదట. నీవు సత్యము గుర్తించి చెప్పము. అయ్యా, భగవానికి సాక్ష్యం చెప్పవు కదా, నేనే కదా గాయత్రి మంత్రకర్తను ద్రష్టను అని అహంకారంతో శ్రీహరి క్షత్రియ వంశంలో జన్మించినని ఏ కొంచెమో దృష్టి గోచరము కాగా తాను సూర్యుని వైపు పారచూడగా సూర్యుడే ఆ విషయం తనకు చెప్పినని, ఆ శ్రీహరియే ఆ రాముడని పలుకు విన్నావుగా. తానంతటి ఘనశక్తి సంపన్నత కలవాడైనా తన పైకి వచ్చు రక్కసులను తానే నిర్మింపవచ్చునే. మరి మా రామచంద్రుని వంటి బాలునికే పరుగులెత్తి రావేలా ప్రాణాయామం పట్టినట్లు మమ్ము ఉక్కిరి పిక్కిరి చేయటెందుకు అని చెప్పి ఇలా అడుగుతున్నారు. ఎన్ని రకాల సంఘర్షణ ఈ చిన్న మాటల్లో ఎంత చక్కగా రాసుకొచ్చారో చూడండి. అసలు ఒక మాట గుర్తు తెచ్చుకోండి. ఇవాళ ఇన్ని చూసి ఏదో మహానుభావుడు అని అనుకోకండి. వెనకని మీకు జరిగిన పరాభవాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అని వశిష్ఠుడిని ఎగదొస్తున్నాడు. ఏమని, అసలు మీతో మాట్లాడడానికి అసలు సిగ్గు ఆయనకి అసలు సిగ్గు లేదా అంటాను చూడండి. మళ్ళీ ఏమో పెట్టుకొచ్చాడు అంటాను చూసారా, అలా ఉంది ఇది. అసలు మీతో నెయ్యపు మాట్లాడడానికి స్నేహపూరితమైనటువంటి మీ వశిష్ఠులు ఉన్నారు కదా, ఆయన అడిగి చెప్పు అని చెప్పి వశిష్ఠుడు నాడు ఎంత శత్రువుగా మిమ్మల్ని ఆయన చూశాడో మనకు తెలుసు కదా. మీరు మర్చిపోతారులేండి, మీరు మహానుభావులు కనుక. కానీ నాకు మిమ్మల్ని అన్న మాటలు, మీతో పెట్టుకున్న యుద్ధం ఇవన్నీ నా మనసులో నాకు ఇప్పటికీ స్థిరంగా ఉన్నాయి అంటున్నాడు దశరథుడు. పాపం ఆ వశిష్ఠుల వారు ఆయన మర్చిపోయారు. మహానుభావులు ఇవన్నీ చెప్తాలని గుర్తుపెట్టుకోరండి. గురుశ్రేష్ఠ, గడ్డం తెల్లబడినంత మాత్రాన ఏదో మేధావి అంటాం కదా, జుట్టు నేర్చిపోతే. అలా ఎంత పెద్ద యోగైనా బుద్ధి మారదు కదండి, బుద్ధి శుద్ధమైపోదు కదా, తత్వం శుద్ధమైపోతుందా? రాముని తత్వము మామూలుగా ఆ రామచంద్రుని యొక్క ఇది మామూలుగా ఏదో హాయిగా పొట్టకింత తిని హాయిగా పాను మీద పడుకున్నటువంటి ఈ రాజులందరికీ ఎలా తెలుస్తుందండి ఆ మహత్యం? తెలుసు. ఆ శ్రీహరే సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ఈ రాముడుగా ఉద్భవించాడు, సూర్యమండలం అంతర్వర్తి ఉన్నాడు అని చెప్పి అలా సూర్యుని ధ్యానం చేస్తే నాకు కనబడిపోయింది అన్నట్టు ఇలాంటి మాటలు చెప్పేస్తున్నాడు అని చెప్పి. మరి అంత ప్రతిభ ఉంటే నా సహాయం ఎందుకండి? ఆ వచ్చిన రకస్సులను తన శక్తితో తానే నిర్మూలన చేసుకోవచ్చు కదా. ఆ యజ్ఞానికి విఘ్నం లేకుండా చేసుకోవచ్చు కదా. నన్నెందుకండి ప్రాణాయామం చేసుకుంటూ ఉంటే ఆ ఊపిరిని బిగపెట్టుకుంటే ఎలా ఉక్కిరిబిక్కిరి అలా చేసేస్తున్నాడండి నన్ను. ఎందుకు నా జోలికి ఎందుకు రావడం అని అడిగిన. తానట కానను కోనను దారుణమైన తపస్సు చేసినట. దాని వలన తనకు కలిగిన యోగ దృష్టితో మా రాముని ఒక అమానుష వ్యక్తిగా భావన చేసినట. ఆ బాలరాముడు దేవతలకును సాధ్యులు కాని రాక్షసులను చితుక బాది కొట్టునట. ఆచార్య, ఇవన్నీను ఎక్కడి మాటలు? మా వంశకరుడైన రఘు మహారాజు కాలము నుండి అందరూ త్యాగం వలన ఖ్యాతి ఘటించగా కులగౌరవ హేతువైన ఆ త్యాగము నా వలన మసగబారిపోవునని తిప్పుట మీరు వినలేదా? ఈయన ఒక మాట అనేసాడు కదా, మరి మీరు ఏరు కోరుకుంటే అది ఇచ్చేస్తాను అనేసాడు కదా. చూసారా, మా రఘువంశం ఎంతటిదండి. ఎక్కడైనా సత్యసంధులే ఆడిన మాట తప్పని
వాళ్ళు మంచి పేరు ప్రతిష్టలు ఉదైన వాళ్ళు. అలాంటి వంశంలో నా వల్ల ఈ ప్రతిష్ట పోతుందేమో చూసుకో అని నన్ను అలా హెచ్చరిస్తూ నన్ను భయపెట్టేస్తున్నాడయ్యా. ఇవన్నీ ఎక్కడ మాటలండి. ఎంతో తను ఏదో కొండల్లో గుట్టల్లోనో ఎంతో దారుణమైన తపస్సు చేసేసాట. నా యోగ దృష్టితోటి నా రాముడు ఒక అమానుష వ్యక్తి, పరదైవము అన్నట్టుగా గుర్తించేశాట. అందుకోసమని ఆ సిద్ధులకు సాధ్యులకు ఎవ్వరికి కూడా, దేవతలు ఎవ్వరికి కూడా సాధ్యులు కానటువంటి ఆ ఆ మారీచ సుబాహుల్ని సంహరించగల శక్తి ఈయనకి ఉందిట. ఇవన్నీ కూడా పైగా అంతేకాదు, ఇదిగో దశరథ చూసుకో, మీ కులగౌరవాన్ని, మీ సత్సంధతని, మీ వంశం యొక్క పేరు ప్రతిష్టని నిలబెట్టుకో అని నాతో అంటున్నాడండి. ఆయుధ శక్తి కలదని అహంకారంతో మాపైకే చెయ్యెత్తి దుమ్మికిన వాడు, చెయ్యెత్తి దుమ్మికిన వాడు కదా, రామభద్రుని పంపనిచో నన్ను బ్రతకనిచునా మహర్షి, నాకై మీరు మరొక మారు ఆ బ్రహ్మదండం ఎత్తక తప్పదు. ఆయన ఆ విశ్వామిత్రుడు వశిష్ఠుడు యుద్ధంలో ఆయనకి బ్రహ్మదండం ప్రయోగించేసరికల్లా అప్పుడు విశ్వామిత్రుడు దారికి వచ్చాడని కదా, మీరు నా కోసం ఇంకోసారి ఆ బ్రహ్మదండాన్ని ఎత్తాలండి, నన్ను రక్షించాలి అని కోరుకుంటున్నాడు. అంటే అప్పుడు వశిష్ఠుడు ఇంతసేపు విన్నాడు. మనమైతే అంతసేపు అవుతాడండి, ఎవడన్నా ఒక మాట అడిగేసరికి ఇంకా నోట్లోంచి రాకముందే మన భాష మనం చెప్పేస్తాం. అది నేర్చుకోవాలి కదా. ఈయన విన్నాడండి. విని అప్పుడు వశిష్ఠముని రాజుతో ఇలా చెప్తున్నాడు. రాజా, ఎక్కడ నుండి ఎక్కడకు అల్లుకుని వచ్చిదివయ్యా. అబ్బా, ఎన్ని విషయాలు, పూర్వాపరాలు ఎన్ని ఎన్ని ఎన్ని, ఎక్కడ మొదలెట్టి రఘువంశం దగ్గర నుంచి ఇక్కడ వరకు అన్ని నా విషయాలు, నీ విషయాలు అన్ని చెప్పుకొచ్చేసావయ్యా. పరాక్రమం ఉంది, ప్రేమ కనపడుతోంది, భయం కనపడుతోంది, అన్ని రకాల అలా అల్లుకుంటూ వచ్చావయ్యా. ఇష్టుడు అంతవరకు పోవలసిన అవసరం లేదు. ఆనాడు గాధిజుడు విశ్వమునకు అమిత్రుడు. ఇదిగో నిజమే, నా విషయంలో అందరి విషయంలో ఆయన తప్పు చేశాడు. అందరికీ అమిత్రుడు అంటే మిత్రుడు కాకుండానే ఉన్నాడు ప్రపంచంలో. విశ్వామిత్రుడు అంటే ఎవరికి మిత్రుడు కాదు. విశ్వాన్ని మిత్రుడు అనుకుంటాం కానీ మిత్రుడు కాదు. అది ఒకనాటి మాట. కానీ కనుకనే ఈ వశిష్ఠునితో జగడమాడెను. ఎప్పుడు కూడా నేను స్వతంత్రుని, నాకు అన్ని తెలుసు అన్నప్పుడు ప్రతివాడితోటి గొడవలే వస్తాయి కదా. అంచేత అప్పుడు నాతో జగడమాడాడయ్యా. నేడు అతడు దీర్ఘదర్శి, భవిష్యము ఎరిగిన వాడుగా ఇచ్చరికి వచ్చినాడు. కానీ అప్పుడు విశ్వామిత్రుడు ఏంటండి, ఇప్పుడు విశ్వానికే మిత్రుడు ఆయన. నీ శ్రేయస్సును కోరే ఇక్కడికి వచ్చాడు. ఆయనకి దీర్ఘదృష్టి ఉన్నది. భవిష్యత్తు ఎలా జరుగుతుంది, దానివల్ల మీ కుటుంబానికి, మీ కులానికి ఎటువంటి శ్రేయస్సు కలుగుతుంది, రాముడికి ఎటువంటి శ్రేయస్సు కలుగుతుంది అన్ని చూసుకొని వచ్చాడు. ఇది మంచి జత్పాటు లాంటిది, మంచి తరుణం. ఇలాంటి అవకాశం ఎవ్వరికీ రాదు. జాగ్రత్త గుర్తుపెట్టుకోని ఎన్నో రకాలుగా చెప్తాడు ఇక్కడ. కనుక విశ్వమునకు మిత్రుడు ఆ విశ్వామిత్రుడని గుర్తించు. క్షేమకార్యునో అయి ఉన్నాడు. ఆయనకు పౌరుణం కాదు, మీకు శ్రేయస్సు కూడా కలిగించాలని అనుకునే వచ్చాడు. ఆ ప్రాజ్ఞతోనే రాముడెవరో తాను తెలుసుకొని తృప్తిగా రామస్వామి సేవ చేసుకొని తాను ఆర్జించిన తపస్సు ధారపోయిగా నుంచి ప్రేమతో వచ్చాను. చూసారా, ఇది చక్కని మాట అండి. మన పెద్దలు కూడా అదే చేస్తారు. వాళ్ళు ఏదన్నా భగవత్ కృపతోటో ఆచార్య కృపతోటో ఏదన్నా కొంచెం మంచి విషయాలు నేర్చుకుంటే అది ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇస్తే ఇది నిలబడుతుంది, ఎవరు దానికి అర్హులు అని చూసుకుని ఇస్తారు. అపాత్రదానం చేశారు. మనమైతే ఎవడన్నా రెండు మాటలు గొప్పగా పగడగానే అని చెప్పేస్తుంటాం. అలా కాదు ఇక్కడ. ఆయన ఆ ప్రాజ్ఞతోటే రాముడు ఎవడో తెలుసుకున్నాడు. ఆయన తెలుసుకొని ఆయన ఏమనుకున్నాడు, సరే సాక్షాత్తు పరబ్రహ్మ ఆ శ్రీమన్నారాయణే రాముడుగా అవతరించి వచ్చాడు. ఆయన సన్నిధిలో ఆయన సేవ చేసుకుంటూ హాయిగా నాకు వచ్చినటువంటి దైవదత్తంగా వచ్చినటువంటి, లేకపోతే నేను కష్టపడి సంపాదించుకున్నటువంటి ఈ ఈ ఈ శక్తినంతా కూడా, నా శక్తినంతా కూడా ఆ పరంధాముడికే అర్పించుకోవాలి అని అనుకున్నాడయ్యా. అందుకు వచ్చాడు, ప్రేమతో వచ్చాడు. ఆర్జించిన తపస్సు ధారపోయిగా నుంచి ఆయన ధారాదత్తం చేసేయాలి ఆ స్వామికి అనుకొని ప్రేమతో వచ్చాడు. రాముని అతనితో పంపుము. ముందు ముందు నీ కుమారునికి ఎన్నో శ్రేయములు కోర్పగలడని నమ్మము. ఊరికే ఆయన ఏం చేస్తాడు, భయపడక్కర్లేదు. ఆయనకి ఎన్ని శుభాలు
కలుగుతాయో నేను చెప్తున్నాను కదా, నా మాట మీద నీకు నమ్మకం ఉంది కదా, పంపించు అని చెప్తున్నాడు. విశ్వామిత్ర పదమును విశ్వమునకు అమిత్రుడని సూత్రం చెప్పిన వైయాకరణులే విశ్వస్యామిత్రం అని కొత్త సూత్రం నేడు ప్రవచించుతున్నారు. ఒకప్పుడైతే ఈయనకి విశ్వామిత్ర పదానికి విశ్వ అమిత్రుడు అన్నట్టుగా అప్పుడు చెప్పుకునేవారు. ఇప్పుడు ఆ వైయాకరణులందరూ కూడా విశ్వస్యామిత్రం అంటే విశ్వానికే మిత్రుడు అని ఇప్పుడు కొత్త భాష అని చెప్తున్నారు. అంటే అంతలా మారిపోయాడు ఈయన. కంగారు పడకు, నీ పుత్రునికి ఒక కళ్యాణము ఘటించుటకై వచ్చి నిన్ను అర్థించుతున్నాడు, అది గ్రహించవయ్యా. నీ పుత్రుడికి ఒక కళ్యాణము, కళ్యాణం అంటే వివాహం అని ఒక అర్థమైతే అన్ని సర్వశుభ మంగళాలు కలుగుతాయి అంటాం కదా, అది నీకు ఒక కళ్యాణం ఘటించడానికే, నీ కుమారుడికి కళ్యాణం ఘటించడానికి అంటే శ్రేయస్సును కలిగించడానికి అని ఒక అర్థమైతే సీతమ్మ తల్లితో వివాహం జరిపించడానికే వచ్చాడు అని లోపల అర్థం. అందుకే ఆయన అలాంటి వచ్చాడు, నువ్వు గ్రహించు. దశరథేశ్వర, ఆనాటి కౌశికుడు కాడు నేటి కౌశికుడు. ఆనాడతడు నా ధాటికి వెరచి స్వకులమును మార్గమును త్యజించి చివరకు నా మాటతోనే సన్మార్గమున బ్రహ్మ ఋషి అయినాడు. బ్రహ్మర్షి అయ్యాడు. అప్పుడు నా మీద యుద్ధానికి వచ్చాడు రైటే, కానీ తెలుసుకున్నాడు ఆయన. ఆ స్వకులాన్ని కూడా వదిలిపెట్టుకొని, అందరినీ వదిలిపెట్టుకొని నా మాట మీద గౌరవంతో మళ్ళీ చక్కగా సన్మార్గంలో ఉండి తపస్సు చేసి బ్రహ్మర్షి అయినాడు. అది నేను చెప్తున్నా కదా అని చెప్తున్నాడు. నా బోంట్ల ఈ చర్యలన్నీ లోకక్షేమం కొరకేనయ్యా. నేనవని ఇంకో మహర్షులవని వీరందరూ కూడా ఎందుకు, వాళ్ళకేం స్వార్థం ఉండదు, అది గుర్తుంచుకో. ఆయనకి ఏదో ఆయన ఉపయోగించుకొని సేవకుడుగా ఆయన వెనకాల తిప్పుకోవాలని పంపించమంటున్నాడని భావించకు. మాలాంటి వాళ్ళందరూ కూడా ఎందుకు ఇంత తాపత్రయపడతారు? మంచి శిష్యుల కోసము తన శక్తుల్ని ఇవ్వాలనుకుంటారు. లోక కళ్యాణం చేయడం కోసమే, ప్రపంచ క్షేమానికే, వాళ్ళ విశ్వక్షేమానికే ఇలాంటి పనులు చేస్తారు. అన్ని విషయముల పూర్వాపరములు లోతుగా పరిశీలించి అతిలోకము మహత్తరములైన ఖ్యాతిని ఆర్జించిన గాజుజుని అంతర్దృష్టి తప్ప ప్రభావంతో కూడినదై భూత వర్తమాన భవిష్య అర్థమున ఎల్లా సంపూర్ణముగా దర్శించగలదు. ఈ విశ్వం అంతా కూడా ఆదిగా ఆ విశ్వామిత్రుడు సంపాదించినటువంటి అంతర్దృష్టి అంటే మనోనేత్రంతో చూసి ప్రభావం కలగకూడిందయ్యా. ఈ భూత వర్తమాన భవిష్యత్ దర్శనాలన్నిటికీ కూడా సంపూర్ణంగా ఈ రాముడు ఆయన వల్ల దర్శించగలడు. నరేంద్ర, ఆలస్యం చేసి కార్యము దాటపెట్టకము. తర్వాత చింతించినను ప్రయోజనం ఉండదు. ఆ ఋషి యొద్ద అద్భుతములైన మహాస్త్ర సంపద ఉన్నది. దాన్ని ప్రేమతో రాఘవుడికి ఉపదేశించును. ఈ లాభమును దాటిపోనీయకము. నా మాటల్లోని ఆంతర్యము గుర్తించుము. ఇంకను తడవెందుకు, రాముని మునితో పంపుము. రామునకు ప్రేమతో వివాహం యోచనతోని ఉండగా అతడు పలికిన మాటల ఆంతర్యమును గ్రహింపుము. అతడు అడిగిన అర్థము నెరవేర్చుము. త్వరలోనే దాని ఫలము నీకు కూడి వచ్చును. ధర్మమే రూపుబదాల్చిన వాడు ఆ ఋషి. నిశ్చయంగా తలచినచో భూమిలో నెచ్చటను పడి ఉండిన రత్నమును వెలికి తెచ్చి రాముని చేత పెట్టగలవాడు. అంతటి సమర్థునికి మన రాముని శిష్యునిగా చేసిన చాలును. వాని కొరకు కొండ మీది కోతియు తనకు తానే దిగువచ్చునని తెలుసుకొనుము. ఆయన ఇలా చిటికేస్తే చూడండి లైన్ లో ఉంటారని చెప్తుంటారు సినిమాలో. అలాగా ఆయన అనుకోవాలే కానీ ఆ కొండ మీద కోతి కూడా నేను వస్తాను, నేను నీకు బంటునంటూ వచ్చి చేయి కట్టుకుని నిలబడతాయ్యా. అలాంటిది ఆయనే వచ్చి అర్థిస్తుంటే ఇంకా నేను ఇంత చెప్తుంటే నువ్వు ఇంకా ఆలోచించకు. హాయిగా ఏం చేస్తాట అన్నీ చేసుకో. ఇదిగో అదృష్టం ఒక్కసారి తలుపు తడుతుంది, దాన్ని ఉపయోగించుకోవాలి. ఏదో పిచ్చి పిచ్చి అదేంటి సందేహాలు పెట్టుకుని దాన్ని చేజార్చుకోకు అని అలా చెప్తున్నాడు. మాటల్లోని ఆంతర్యం కొన్ని చోట్ల నుండి ఎప్పుడూ మనకి సందేహమే. అప్లాచార్య స్వామి వారు చెప్తుంటారు, ఏమిటో అవుతుందో, ఎంత చేయాలో, చేస్తే అవుతుందా, ఇలాంటివన్నీ. శబర్లాంటి విశ్వాసం ఉన్నప్పుడే కదా మనం భగవద్ దర్శనాన్ని మనం పొందగలం. రాదు మనకి అంతటి శబరిలో అయిపోలేం మనం. కానీ కనీసం పెద్దవాళ్ళు చెప్పిన మాట, ఆచార్యులు చెప్పిన మాట, మహానుభావులు చెప్పిన మాటలను కొంచెం చేసి చూద్దాం ఏమవుతుంది అని అనుకున్నైనా మొదలెడితే
దాని ఫలితాలు మంచి ఫలితాలు మనం పొందగలమని తెలుస్తుంది. అది చెప్తున్నారు. ఇదిగో నువ్వు ఎలాగో నీ బిడ్డకి వివాహం వయసు వస్తుంది, చెయ్యాలి అని అనుకుంటున్నావు. అది చూడు, దాంతట అదే ఆయనే తిరినిస్తాను, ఒక ఇంటి వాడిని చేస్తాను అన్ని చెప్పొస్తున్నాడు కదా. నువ్వు మహానుభావుడు, నీకు తెలీదు ఆ మాత్రం ఆంతర్యం ఏంటో. మట్టిలో మాణిక్యాన్ని తెచ్చి నీ భర్తకి, నీ బిడ్డడికి అందిస్తాడయ్యా. మట్టిలో మాణిక్యం అంటే ఏమిటి? తల్లి మనం అనుకుంటాం ఏదో నిధి పట్టుకొచ్చి చేతికి ఇస్తాడు, సంపద కలుగుతుంది అన్న దృష్టిలో మనం అంటాం. ఆవిడ నిజంగా మట్టిలో మాణిక్యమే కదా. నాగటి చాలుకి దొరికినటువంటిది కదా సీత. ఆ అయోనిజ కదా ఆవిడ. అంటే ఎవరికి జన్మించినటువంటి ఆవిడ కాదు కదా, భూమాత కదా. అంచేత అదిగో ఆ మట్టిలో మాణిక్యాన్ని తెచ్చి నీ రాముడికి అప్పచెప్తాడయ్యా. అంచేత సందేహించకు అని తెలుసుకో. ఇంకా ఇంకా చూసుకో, అలాంటి మహానుభావుల దగ్గర శిష్యుడుగా నీ బిడ్డడు ఉంటే ఇన్ని రకాల శుభాలు కలుగుతాయి. నీకు మాత్రం తెలియదా? నా మాటను విశ్వసించి రాముడిని ఆయనతో పంపించు అని శిష్యుడు చెప్తున్నాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. మంగళం కౌసలేంద్రాయ మహనీగుణాబ్దే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.